అందరికీ నమస్కారం. కందుకూరి ఘటన చాలా బాధాకరం. కందుకూరులో జరిగినవి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే ప్రతి మనిషి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా కూడా జరిగిన సన్నివేశం చూస్తే బాధాకరంగా ఉంది. కానీ వైసీపీ శవాల రాజకీయం చేసే వైసీపీ నాయకులు దీన్ని అడ్డం పెట్టుకొని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయాన్ని రెండు కులాలకి ఆపాదిస్తూ ఉన్నారు. అది మాకు బాధేస్తూ ఉంది. అక్కడ భర్తను కోల్పోయిన భార్య, బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల ముందే కులాలు గొడవలు పెడతా ఉంటే ఆ భార్య మీడియా సాక్షిగా బాధపడింది. అయ్యా, మమ్మల్ని కులాల మధ్యలో లాగవాకండి, రాజకీయాల మధ్యలో లాగవాకండి, మా బాధగా ఉంది అని చెప్తే సిగ్గులేని వైసీపీ నాయకులు అది పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, వైసీపీ నాయకులారా, మీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కాపుల్ని కాపులతో తిట్టించడం, ఎస్సీలని ఎస్సీలతో తిట్టించడం, బీసీలని బీసీలతో తిట్టించడం, కమ్మోర్ని కమ్మోర్తో తిట్టించడం అనేది విభజించి పాలించే రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయరు. అక్కడ ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా అన్యాయం జరిగితే జనసేన పార్టీ స్పందిస్తుంది. అక్కడికి జరగగానే మా పార్టీ నాయకులు సోములు గారు వెళ్ళారు. అట్లాగే మా పార్టీ సానుభూతి పరులు మా కాపు నాయకుడు దాసరి రాము గారు వెళ్ళారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధి రాయపాటి, మా సిస్టర్ రాయపాటి అరుణ గారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ పరామర్శించి మరి అక్కడ సన్నివేశం చూసి కాపు నాయకులుగా వాళ్ళు కొన్ని స్పందించారు, కాదంటలేదు. కానీ తర్వాత ఇది రాజకీయం చేయడం కోసం కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళి ఇది కావాలని కాపు కమ్మ మధ్య గొడవలు పెట్టడం కోసం కావాలని ఇది హత్య చేశారన్న. హత్య చేసింది వాస్తవమే, కావాలని ఆ వ్యక్తి కక్ష పెట్టుకొని చంపింది వాస్తవమే. కానీ ఆ కులానికి కానీ ఆ ఊరికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అది ఇద్దరి మధ్య లావాదేవాల వల్ల గొడవైన మాట వాస్తవం. ఈ లక్ష్మీనాయుడు అన్నదమ్ములు వెళ్ళి ఆ చంద్రయ్య ఇంటి మీదకి వెళ్ళి చంద్రయ్యని కొట్టిన మాట వాస్తవం. చంద్రయ్య వెళ్ళి కేసు పెడదామంటే కేసు తీసుకోకుండా నీది తప్పు అని చెప్పి పోలీసు వారు దండించి పంపించటం వాస్తవం. అక్కడ గ్రామస్తులందరూ కూడా చంద్రయ్యని నీది తప్పు, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నువ్వు ఊళ్ళో నుంచి వెళ్ళిపోమని చెప్పి ఊరు నుంచి పంపించేయటం వాస్తవం. ఈ వాస్తవాలన్నీ తీసేసి ఇద్దరు కాపు కమ్మ కొట్టుకున్నారు, నరుక్కున్నారు, కావాలని కమ్మవారు కాపు వాళ్ళని నరికేశారని రాష్ట్రం అంతా కూడా ఒక భయాందోళనతో గురయ్యే విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఇలా చేయబట్టే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ ఇస్తే అడ్డగోల పరిపాలన చేసి రావకాష్టంగా మార్చినటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేశారు. అది చూసి వారో లేని జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చూస్తే 15 ఏళ్ళు కూటమి ఉంటుంది అంటున్నారు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో అవినీతి లేదు, ఎక్కడా కూడా అసంతృప్తి లేదు. ఎలా రాజకీయం చేయాలని ఒక గుంట నక్కల కాపలో కాసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం దొరికింది. ఒక లక్ష్మీనాయుడు అనే వ్యక్తి కాపు అవటం, ఆ కాపుని ఒక కమ్మ వ్యక్తి చంద్రయ్య చంపటం, ఇది ఆసరాగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీలో పేటీఎం కాపులు ఉన్నారు కదా, కాపుల కోసం కాదు జగన్మోహన్ రెడ్డి పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ గారి భార్యనైనా తల్లినైనా తిడతామని కొంతమంది నాయకుల్ని అక్కడ పంపించారు. వాళ్ళు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే యావత్ ప్రజలందరూ కూడా బాధపడే విధంగా మాట్లాడారు. అక్కడ లక్ష్మీనాయుడిని చంపింది చంద్రయ్య అయితే ఏవనగా పవన్ కళ్యాణ్ గారి పేరు చేర్చమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీలాగా సొంత బాబాయిని చంపించాలని అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీలాగా మీ ఎమ్మెల్సీ ద్వారా ఒక దళిత సోదరుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడని మేము అడుగుతా ఉన్నాం. మీ నాయకుడిని పెట్టాలి ఏమనగా, మీ నాయకురాలను పెట్టాలి A2గా, మిమ్మల్ని పెట్టాలి A3గా. మా నాయకుడు నిస్వార్థంగా జనం కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఎక్కడ అన్యాయం జరిగినా కులాలకి మతాలకు అతీతంగా ఆయన గళాన్ని వినిపిస్తమే కాకుండా ఆయన సొంత డబ్బుల్ని కోట్ల రూపాయలు దానం చేసిన వ్యక్తి, మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని, అలాంటి గొప్ప మనిషిని
మీరు కులాలకి అంటగడతామని చూస్తా ఉన్నారు. మీ దుర్మార్గం రాష్ట్ర ప్రజలు, కాపు సోదరులు సోదరులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇది మేము కాపు సోదరుడిగా, జన సైనికుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా నేను ఖండిస్తా ఉన్నాను. మీరు చిత్తశుద్ధి ఉంటే, కాపుల మీద ప్రేమ ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసినప్పుడు మీరు ఏమయ్యారని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు జొక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి ఆ రోజు నిధులు పోతే నువ్వు ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఎందుకు కొనసాగావని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఈ కాపుల మీద ప్రేమ ఉంటే మీరు ఇస్తారన్న లోను, కాపు కార్పొరేషన్ నిధులు ఇస్తారని ఆశపడి యుఎస్ వెళ్ళిన కాపు విదేశ విద్యకి వెళ్ళినటువంటి కాపు సోదరులందరూ ఈరోజు రోడ్డు మీద పడి అలో లక్షణ అని బాధపడతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి బిడ్డలను చదివిస్తూ ఉంటే మీరు పైచాచిక ఆనందాన్ని పొందారు. అలాంటి మీరా కాపుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అదే అంబటి రాంబాబు మాట్లాడతాడు. అంబటి రాంబాబు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడిగా ఉండి నువ్వు ఒక బొప్పుల్లాగా మారిపోయావు. నువ్వు ఒక మంత్రిగా మాట్లాడవాయంటే నీ సబ్జెక్ట్ కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడతాడు. అసలు మంచి పరిపాలన అందించబోయా అంటే ఒక బొప్పుల్లాగా తయారైపోయాడు. ఎప్పుడైతే ఓడిపోయాడో యూట్యూబ్ ఛానల్ పెట్టి టిక్ టాక్లు చేసుకునే దిగజారుడు రాజకీయం చేస్తా ఉన్నాడు. వీళ్ళ మాట్లాడేది అదేమంటే నా తెల్ల జుట్టు ఉంది, నేను పెద్ద మనిషిని అయిపోయానని చెప్తా ఉన్నాడు. అంటే నా రంగు వేస్తేనేమో కుర్రోడు, రంగు దిస్తే పెద్దోడు. మేము అంబటి రాంబాబు గారు ఒకటి చెప్తా ఉన్నాం, నువ్వు మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు. నీకు సిగ్గొచ్చే విధంగా మిమ్మల్ని ఓడించారు. గతంలో నువ్వు కాపుల గురించి ఏం మాట్లాడావు, కాపుల్ని ఎలా చిత్రీకరించావు, కాపులంటే రౌడీలు అన్న మాట నువ్వు ఈరోజు కాపుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్యానల్లో ఒక సభ్యుడిగా ఉండి కాపులకి ఆ రోజు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నిలదీలేదని మేము అంబటి రాంబాబు గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు మైకులు పట్టుకొని ప్రచారం చేసుకుంటున్నావు, నీ కాపుల కోసం ఉద్యమం చేస్తా, ఊడిగం చేస్తానని. నువ్వేం ఉద్యమాలు ఊడిగాలు చేయొద్దు. నువ్వు తలకు రంగేసుకోకుండా నువ్వు టిక్ టాక్లు చేసుకుని ఇంట్లో చక్కగా ఉండు. ఎందుకంటే జనసేన పార్టీకి కానీ, కాపులకు కానీ, అన్ని కులాలకి న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి, ఆలోచనకి మంచి అభివృద్ధి అయింది. ఈ రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం మీద, ఈ నాయకత్వం మీద నమ్మి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక వ్యక్తి వంగవీటి అనే పేరు పెట్టుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఉన్నారు. ఆ వ్యక్తికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిన్ను ఏ విధంగా నమ్మి నీ వెనక నడమంటావు. రంగాగారు చనిపోయి 40 సంవత్సరాలు అయితే నువ్వు 30 సంవత్సరాలు ఎక్కడికి పారిపోయావో తెలియదు, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నువ్వు ఎవరు అబ్బాయివో తెలియదు ఈ రాష్ట్రానికి, కాపులకి. మరి ఈ రోజు వచ్చి నేను వంగవీటి ఒరిజినల్ అన్నావు అంటే, వంగవీటి ఒరిజినల్ అంటే నువ్వు ఎలా అవుతావయ్యా ఈ రాష్ట్రానికి చెప్పు. నువ్వేమి త్యాగాలు చేసావు, ఏమి ఉద్యమాలు చేసావు, నువ్వు ఏమి నీతిగా ఉన్నావు ఈ రాష్ట్రానికి, కాపులందరికీ చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు కాపులందరూ రాజ్యాధికారం కావాలి, కాపులకి నాయకుడు లేడు, నాయకుడు కావాలి. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినాక దిక్కు లేని వాళ్ళు అయిపోయినటువంటి కాపులకి ఆదర్శం ఎవరంటే ఒకే ఒక్క వ్యక్తి, నిస్వార్థపరుడు. కాపు కులం కోసం కాదు, కాపు కాసే ప్రతి కులం కోసం, అణగారిన వర్గాల కోసం నేను ఉంటానని నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అంధకారంలో ఉంటే కూటమిని ఏర్పాటు చేసి మంచి పరిపాలన అందిస్తా ఉంటే అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నువ్వు నిలదీస్తున్నావంటే నీకు సిగ్గు సరం ఉందా అని అడుగుతా ఉన్నావు. నీకు సిగ్గులేని నువ్వు రంగా గారిని ఎవరైతే మట్టు పెట్టారో దేవుడైన కుటుంబంలో వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నువ్వు సిగ్గుపడాలా, మేము కాదు. రంగా గారు మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మా రక్తం అనుకున్నాం రంగా గారిని. రంగా గారు చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ భూమి ఉన్నన్నాళ్ళు ఆయన్ని మేము గుండెల్లో పెట్టుకుంటాం. మా దేవుడి పట్టాల పక్కన రంగా గారి ఫోటో ఉంటది, మేము ప్రేమిస్తాం. మేము ఎప్పుడు కూడా డబ్బుల కోసం, అధికారం కోసం రంగా గారిని చంపినంత కలవలా. నువ్వు కావాలని
నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారు పేరు పెట్టమని అడిగితే పేరు పెట్టని మీ నాయకుడి నాయకత్వం నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి. నువ్వు మా నాయకుడు అనే ముందు నువ్వు ఒకసారి నువ్వేంటి నీ పరిస్థితులు ఏంటో కూడా సిగ్గు తెచ్చుకోవాలా. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాపు యువత కానీ పెద్దోళ్ళు కానీ జన సైనికులు కానీ అన్ని కులాలు పవన్ కళ్యాణ్ గారు వైపు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఒక్క కులానికి ఆపాదించొద్దు.